వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ పై అంజనీదేవి అనే మహిళ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. గతంలో అంజనీదేవి చాలా మందిపై వ్యక్తిగత ఆరోపణలు చేసి డబ్బులు లాక్కుందని తెలిపారు. ప్రజలకు సేవలు చేస్తున్న నవీన్ రాజ్ పై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. కావాలనే నవీన్ రాజ్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ఇలా మాట్లాడుతుందని కొందరు మాజీ సీనియర్ నాయకులు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని వెనుక ఉన్న వారి పేర్లు ఆధారాలు చాలా ఉన్నాయని సమయం వచ్చినప్పుడు బయటపెడతామని తెలిపారు. ఆరోపణ మీద ఖండించడం కోసం ఈ రోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ గతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఒక 1.5 year కింద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజా నాయకుడు, మా నాయకుడు అయినటువంటి గోపాల నవీన్ అన్న గారి మీద తప్పుడు ఆరోపణ చేయడం, అంజనీదేవి అనే ఓ మహిళ మమ్మల్ని ఏదో పెళ్లి చేసుకున్నాడు, అత్యాచారం చేసిందని చెప్పి ఆరోపణ చేయడం అనేది అది మీకు అందరికి తెలుసు. ఇంకా దాని మీద ఖండించడం ఇప్పటి వరకు కూడా సరైనటువంటి ఆధారాలు లేక షాడోలో ఉండి పొలిటికల్ లీడర్ నడిపిస్తుంటే వాళ్ళ కనుసెగలు నడిపించుకుంటా ఆమె తనలో చేస్తూ ఉన్నది. ఇవాళ సోదరి మనకి మళ్ళీ చెప్తా ఉన్నాం, నువ్వు తప్పుడు ఆరోపణలు మానుకోవాలి, ఈ చిల్లర ఆలోచనలు మానుకొని మంచితనంగా ఉండి సాటి మహిళలకు కానీ సాటి మనుషులకు కానీ సాయం చేసే విధంగా ఉండాలమ్మా. ఇలాంటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఏదో సాధిద్దామంటే నీతో అయ్యేది ఏం లేదు. ఇవాళ అంజనీదేవి గారి మీద మీ మీడియా ద్వారా నేను ప్రజలకు చెప్పదలుచుకున్నాము. అంజనీదేవి అంటే ఆమె వారి యొక్క సంత హస్బెండ్ సుధాకర్ అని ఆయనకు విడాకులు ఇస్తారు. సుధాకర్ అని తన సంత హస్బెండ్ తోని గొడవ పెట్టుకుని తనను విడాకులు ఇచ్చి సెటిల్మెంట్ కింద ఆయన దగ్గర ఒక